ఐడిటీవీ మన ఉనికి మన వాణి. వెల్కమ్ టు ఐడిటీవీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనుకున్న విధంగానే కవితపై వేటు పడింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కూడా అధికారిక లేఖ ప్రకటించారు. నిన్న కవిత ప్రెస్ మీట్ తర్వాత బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు చేరుకున్న పరిస్థితి. కేసీఆర్తో నిన్నటి నుంచి సుదీర్ఘ చర్చలు జరుపుతూ కూడా పార్టీ పట్ల, పార్టీలో ఉన్నవారి పట్ల అన్ని ఆలోచించే కవిత చేసిన వ్యాఖ్యలపై ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అన్న దానిపై కూడా నిన్నటి నుంచి చర్చ జరుగుతూ ఉంది. కవితపై ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, బీఆర్ఎస్ నేతలు అండ్ కార్యకర్తల్లో ఎలాంటి సంకేతాన్ని ఇవ్వబోతున్నారు అన్న దానికి ఇప్పుడు తెరపడింది. కవితపై సస్పెన్షన్ వేటు వేస్తూ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక అధికారిక లేఖనైతే విడుదల చేశారు. కేసీఆర్ గారి నిర్ణయంతోనే ఈ లేఖను విడుదల చేసినట్లు కూడా తెలుస్తుంది. అసలు సస్పెన్షన్ లేఖలో ఏం రాశారో ఒకసారి చదివి వినిపిస్తాను. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కె కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్నటువంటి తీరుతెన్నులు పార్టీకి నష్టాన్ని కలిగించే విధంగా, అలాగే వ్యతిరేక కార్యకలాపాలు చేపడుతున్నట్టుగా భావిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీకి ఎంతగానో నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. పార్టీ అధ్యక్షులు శ్రీ కె చంద్రశేఖరరావు గారి అనుమతితోనే శ్రీమతి కవితను తక్షణం పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఒక లేఖను విడుదల చేశారు. సోమ భరత్ కుమార్, ప్రధాన కార్యదర్శి, పార్టీ వ్యవహారాల సభ్యులు. సో ఇటీవల సస్పెన్షన్ వేటు మొత్తానికైతే అనుకున్న విధంగానే నిన్న ఆమె ప్రెస్ మీట్ పెట్టి అటు హరీష్ రావు లేకపోతే సంతోష్ రావు మీద చేసినటువంటి ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో, కాళేశ్వరం కమిషన్ ఈ సంబంధించి కానివ్వండి, అవినీతి చేసిందంతా కూడా వాళ్ళిద్దరే. కేసీఆర్కి ఈ అవినీతి మరకలు అంటించింది కూడా కేవలం ఆ ఇద్దరు వ్యక్తులే. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దయ్యాల్లాగా కేసీఆర్ చుట్టూ కూడా పార్టీని నాశనం చేస్తూ పార్టీ ఉంటే ఎంత లేకపోతే ఎంత అన్నట్టుగానే వాళ్ళ ప్రవర్తన ఉంది. దమ్ముంటే ఆ ఇద్దరు పైన కూడా విచారణ జరిపించాలంటూ కూడా నిన్న తను చేసినటువంటి తీవ్ర వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో అయితే మాత్రం ఒక దుమారాన్ని రేపాయి. చాలా కాలం తర్వాత మళ్ళీ కవిత బీఆర్ఎస్లో కల్లోలం రేపిందనే చెప్పాలన్నమాట. నిన్న ఆవిడ చేసిన వ్యాఖ్యల తర్వాత నిన్నటి నుంచి కూడా ఈరోజు లేఖను విడుదల చేసే వరకు కూడా సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తుంది. కేసీఆర్ కుమార్తెనే సస్పెండ్ చేశారు అని అంటే పార్టీలో ఎవరైనా సరే, పార్టీ లైన్ దాటి మాట్లాడినా, పార్టీకి వ్యతిరేకంగా కూడా వ్యవహరించినా సరే, పార్టీకి నష్టం కలిగించేలాగా ఎవరైనా సరే, ఇకపై ఎవరికైనా సరే ఈ చర్యలు తప్పవు, ఇదే రకంగా యాక్షన్ ఉంటుందనేది ఒక రకంగా సంకేతాలు తీసుకెళ్ళినట్లు అయింది. అదేవిధంగా పార్టీకి ఇంకా ఎక్కువ నష్టం జరగకుండా కూడా త్వరగా మనం తీసుకోవాల్సిన నిర్ణయాన్ని కనుక తీసుకోగలిగితే రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున కార్యకర్తలు కానివ్వండి, లోకల్ లీడర్స్ కానివ్వండి, బలంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. లేదంటే మాత్రం చాలా నష్టం జరుగుతుంది. ఇప్పటికే చాలా ఓపిక పట్టాము. పార్టీ అధినేత నుంచి సంకేతాలు ఇచ్చే వరకు కూడా వేచి చూడాలన్న సహనంతో ఎదురు చూసాం. ఇక ఉపేక్షించలేదు. ఇప్పటికే తన తీరు మార్చుకోకపోగా ఇంకా పార్టీని నష్టపరిచే విధంగా తన వ్యాఖ్యలు ఉండటం, నిన్నటి ప్రెస్ మీటులో అయితే నేరుగా పేర్లు ప్రస్తావించి ఈ అవినీతి పరులను తక్షణమే విచారణ జరిపించాలి, పార్టీ నుంచి తొలగించాలి అనే విధంగా మాట్లాడడం కూడా సీనియర్ నేతలందరూ కూడా కూర్చొని కేసీఆర్తో చర్చించినట్లు తెలుస్తోంది. మనం ఇంకా ఆలస్యం చేస్తే పార్టీకి పెద్ద నష్టం కలుగుతుంది అన్న భావనతోనే ఇప్పుడు సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో రెండు రకాల సంకేతాలు పార్టీ కార్యకర్తలకు, పార్టీ నేతలకు అందించనున్నారు. ఒకటి, తప్పు చేసే ఎవరైనా సరే ఉపేక్షించేది లేదు, లైను దాటి మాట్లాడి పార్టీకి నష్టం కలిగిస్తే మాత్రం సస్పెన్షన్ వేటు తప్పదు, యాక్షన్ తప్పదు అనేది ఇంకోటి అయితే కనుక, రెండవది ఇక్కడితో ఈ అంశానికి ఇంకా ఫుల్ స్టాప్ పెట్టకపోతే కనుక, ఇప్పటి వరకు కూడా ఆవిడ పార్టీలో కేసీఆర్ కుమార్తెగా గాను లేకపోతే జాగృతి అధ్యక్షురాలుగాను మాట్లాడుతూ బీఆర్ఎస్లోనే సొంత పార్టీ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్న వాదనలు ఇప్పుడు మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీకి ఒక బలాన్ని చేకూర్చాయి. సొంత కూతురే పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు. సొంత కూతురే తను తండ్రి చేసిన కాళేశ్వరం ఏదైతే గొప్పలు చెప్పుకుంటున్నారో 1,00,000 కోట్లు పెట్టి అనేసి దాంట్లో అవకతవకలు జరిగాయి, చాలామంది దీంట్లో హస్తం ఉందనేసి స్వయంగా కన్నకూతురే చెప్తున్నటువంటి విమర్శలను బలపరుస్తూ కాంగ్రెస్కి ఒక అస్త్రంలా మారాయి. దానికి కూడా ఫుల్ స్టాప్ పెట్టిన వాళ్ళు అవుతారు అన్న ఉద్దేశంతో రెండు రకాలుగా ఆలోచించి కవితపై వేటు వేసినట్లు తెలుస్తుంది. ఈ సస్పెన్షన్ వేటు తాత్కాలికమే అని అంటున్నారు. కానీ క్షమాపణలు కోరి కనుక తన వ్యవహార శైలి మార్చుకొని పార్టీ పట్ల అంకిత భావంతో కనుక ఉంటాను అని తను ఒప్పుకున్నట్లయితే ఈ సస్పెన్షన్ వేటు ఎత్తివేసే చర్యలు కూడా ఉంటాయి. ప్రస్తుతానికైతే ఆవిడ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా కూడా పార్టీ వర్గాలు అలాగే పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ట్విట్టర్లో ఆ లేఖను కూడా పోస్ట్ చేస్తూ కె చంద్రశేఖరరావు మాజీ సీఎం వారి నిర్ణయంతోనే పార్టీ అధ్యక్షులు వారు స్వయంగా తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లుగా కూడా ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు కూడా
నిన్నటి నుంచి కొనసాగుతున్నటువంటి చర్చకు తెరపడింది. ఇప్పుడు ఇక కవిత ఎలా స్పందిస్తుంది? సస్పెన్షన్ వేటును స్వాగతిస్తుందా, లేకపోతే ఖచ్చితంగా దీనిపై మరొక ప్రెస్ మీట్ పెడుతుందా? సస్పెన్షన్ లేఖను అందుకున్న తర్వాత ఆమె రియాక్షన్ ఏంటో చూడాలి. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ చేయాల్సింది చేసేసింది. ఇక్కడికి ఆ అంశం సద్దుమణిగింది, చల్లబడింది అని అనుకోవడానికి లేదు. ఈ సస్పెన్షన్ వేటు తర్వాత కవితకు సంబంధించిన కార్యవర్గం కానీ కార్యకర్తలు కానివ్వండి, లేకపోతే ఆ పార్టీ కవితను ఫాలో అయ్యే వాళ్ళు కానివ్వండి, లేకపోతే స్వయంగా ఆవిడే మాట్లాడతారా, లేకపోతే ఎవరి చేతైనా సమాధానం చెప్పిస్తారా? అసలు కవిత నిర్ణయం ఎలా ఉండబోతోంది? ప్రస్తుతానికి పార్టీ నుండి తొలగించిన తర్వాత అదే పార్టీలో ఇండైరెక్ట్గా బయట నుంచి సపోర్ట్ చేస్తారా? ఇప్పటి వరకు ఆవిడ చేసిన వ్యాఖ్యలన్నీ కూడా కేసీఆర్ వారి చుట్టుపక్కల ఉన్న వ్యక్తులను ముందు తొలగించండి, వారి వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది అంటే పార్టీని, అక్కడ తండ్రిని కానీ డైరెక్ట్గా ఎప్పుడూ కూడా ఆవిడ వ్యతిరేకించిన తీరు కానీ పరిస్థితి కానీ ఎక్కడ లేదు. కానీ పార్టీకి అవి ఇండైరెక్ట్గాను నష్టం కలిగిస్తాయి అన్న ఉద్దేశంతోనే పార్టీలో ఉన్న వ్యక్తి, అది కూడా మాజీ సీఎం కూతురు స్వయంగా ఆవిడే పార్టీ మీద బురద జల్లే కార్యక్రమాలు చేస్తుంటే, ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తుంటే కార్యవర్గం ఎలా పనిచేయాలి, లీడర్లు జనాల్లోకి ఎలా వెళ్ళాలి అంటూ కూడా కొన్ని ఏవైతే ఇబ్బందికరమైన వాతావరణం ఎదుర్కోవాల్సి ఉంటుందో వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఆవిడని సస్పెండ్ చేశారు. సరే, అది తర్వాత ఈవిడ పార్టీలో కొనసాగుతుందా, లేకపోతే వేరే పార్టీలో చేరుతుందా, లేకపోతే ప్రెస్ మీట్ పెట్టి దీనికి ఘాటుగా మరొక సమాధానం చెప్తుందా చూడాలి. మొత్తానికి ఇప్పుడు అందరూ కూడా కవిత సమాధానంపై ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ వైపు నుంచి చేయాల్సింది చేసేసింది. ఇంకా కవిత ఎలా నిర్ణయం తీసుకోబోతుంది, ఎలా రియాక్ట్ కాబోతోంది, ఇంతకు మించి ఆరోపణలు చేస్తుందా, లేకపోతే ఇంకేమైనా వాస్తవాలు బయట పెట్టే అవకాశం ఉందా? కాళేశ్వరం విషయంలో కానివ్వండి, లేకపోతే ఇప్పటి వరకు హరీష్ రావు, సంతోష్ రావు పేర్లనే ప్రస్తావించిన కవిత రేపు కేటీఆర్ పేరుని ప్రస్తావిస్తుందా, లేకపోతే వేరే ఎవరైనా ఇంకా బయటికి రాని చాలా కోణాలు, విషయాలు, అవకతవకల గురించి మాట్లాడే అవకాశం ఉంటుందా అనేది ఇప్పుడు అందరిలోనూ ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. చూద్దాం ఈ సస్పెన్షన్ వేటు తర్వాత కవిత ఎలా స్పందిస్తుంది అనేది. చూస్తూనే ఉండండి ఐడిటీవీ. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ వాచ్ ఐడిటీవీ అండ్ సబ్స్క్రైబ్ ఐడిటీవీ ఛానల్.